హే గాయ్స్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి గోట్ లంగ్స్ ఫ్రై చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి ఫేప్సా అంటాం మేము. ఇంకా కొంతమంది ఏమో దొబ్బ అంటారు. ఇంకా మీరేమంటారో కామెంట్ చేయండి. కామెంట్లో చూస్తాను మీరేమని పేరు పెడతారో దీన్ని. ఇంకా వీటిని వచ్చేసి నేనేమో సన్న పీసెస్లా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వాటర్లో బాగా 4-5 టైమ్స్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా వాటర్లో బాగా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా కుక్కర్ తీసుకొని దాంట్లో వేస్తున్నాను. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోయిద్ది. ఇది ఫ్రై చేయడానికి తొందరగా అయిపోయిద్ది. ఫేప్సా మొత్తం కుక్కర్లో వేసానండి. వేసేసి దాంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్, 1 గ్లాస్ వాటర్. ఇంకా దీంట్లో కూడా వాటర్ వస్తాయండి ఎక్కువ. 1 గ్లాస్ వాటర్ చాలు. ఇంకా ఇది స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా వేరే బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాను. దాంట్లో ఆ ఫేప్సా ఫ్రై చేయనంత సరిపడినంత ఆయిల్ అయితే వేసాను నేను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే గ్రీన్ చిల్లీ, కొన్ని కర్రీ లీవ్స్, అలానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలానే మనం ఉడికించేటప్పుడు వేసాం కదండి సాల్ట్, చూసి వేసుకోవాలి. లైట్గా కొంచెం వేసాను సాల్ట్. ఇంకా అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఇది మొత్తం బాగా నూనెలో అనేది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా కుక్కర్లో బాయిల్ చేసి పెట్టాం కదండి ఫేప్సా, ఆ ఫేప్సా దీంట్లో వేసేయాలి. వేసి కొంచెం బాగా ఒక హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇంకా ఫేప్సా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఇది వచ్చేసి చట్నీలోకి కానీ, రసంలోకి కానీ, పప్పులో కానీ దేంట్లోనైనా కాంబినేషన్గా మనం చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్. బాయ్ బాయ్.